జోగి రమేష్ గారు నిన్న జైలు నుంచి విడుదలయ్యాడు. దాదాపుగా 83 రోజులు జైలు జీవితం అనుభవించాక నిన్న విడుదలయ్యాడు. మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో ఈయన అరెస్ట్ అయ్యాడు. 83 రోజులు అంటే దాదాపుగా మదనపల్లి, నెల్లూరు, విజయవాడ 3 కోర్టుల్లో 83 రోజుల తర్వాత బయటకు వచ్చి ఏం మాట్లాడాడు అంటే, దుర్గగుడికి లోకేష్ గారిని ప్రమాణానికి రమ్మని, నేను ఏ తప్పు చేయలేదనేసి ఈయన ప్రమాణానికి పిలుస్తున్నాడు. దుర్గ గుళ్ళోనో లేకుంటే తిరుమల గుళ్ళోనో ప్రమాణం చేస్తే కాదు, కోర్టులు నిజాలు నిగ్గు తేలుస్తాయి అనేసి కూటమి నాయకులు చెబుతున్నారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికే వెళ్తా, నేను అక్కడే తేల్చుకుంటానన్నట్టు కూడా మాట్లాడాడు. ఈసారి ఇదే విధంగా మాట్లాడితే ఖచ్చితంగా జోగి రమేష్ కి రానున్న కాలంలో తగిన బుద్ధి చెబుతామనేసి కూడా కూటమి నాయకులు చెబుతున్నారు. ఏది ఏమైనా కూడా జోగి రమేష్ గారు జైలు నుంచి విడుదలైన తర్వాత అతనిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఆంధ్ర విజన్ ఛానల్లో లేదా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.